రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులు చేసినటువంటి కఠిన వ్యాఖ్యలని తప్పుబడుతూ మొన్ననే చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ కానీ ఇతర బెంచ్లు కానీ కొన్ని వ్యాఖ్యలను తప్పుబట్టి ఇట్లాంటివి మాట్లాడకండి అని చెప్పింది. పాకిస్తాన్ పదం వాడద్దని, మహిళల గురించి వాడద్దని, ఇట్లాంటి కొన్ని పదాలు సీరియస్ అయినటువంటి పరిస్థితి. అట్లాగే తమ మీదన సుప్రీంకోర్టు చేసిన కఠిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని చెప్పి గుజరాత్ ప్రభుత్వం అడిగింది సుప్రీంకోర్టుని. అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బిల్కిస్ బానో రేప్ కుటుంబ సభ్యుల హత్య కేసు దోషుల మిగిలిన శిక్షాకాలాన్ని రెమిషన్ చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ గత తీర్పులో తాము చేసిన పరుష వ్యాఖ్యలను తొలగించబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు వ్యాఖ్యానాల తొలగింపు అంశాన్ని పునఃసమీక్షించాలంటూ గుజరాత్ ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్ సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్లో ఎలాంటి పసా లేదు. గతంలో తీర్పు సందర్భంగా మేము చేసిన వ్యాఖ్యానాల్లో ఎలాంటి తప్పు లేదు. ఈ కోణంలో గత తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. దోషులు రెమిషన్పై నిర్ణయం తీసుకునే హక్కు గుజరాత్కు ఉంటుందని 2022 మేలో సుప్రీంకోర్టులోని మరో బెంచ్ చెప్పడంతోనే తాము తుది నిర్ణయం తీసుకోమని గుజరాత్ ప్రభుత్వం వాదించింది. అయితే మహారాష్ట్రలోని సిబిఐ కోర్టులో కేసు విచారణ జరిగినందున రెమిషన్ మీద నిర్ణయం తీసుకునే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని, అధికారాన్ని గుజరాత్ బలవంతంగా లాక్కుందని, తన విచక్షణాధికారం దుర్వినియోగం చేసిందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో 11 మంది దోషుల రెమిషన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. గోదావరి రైలు దహనం ఉదంతం తర్వాత 2002లో గుజరాత్లో ముస్లింల మీద దాడుల సందర్భంగా 5 నెలల గర్భిణి బిల్కిస్ బానోను రేప్ చేసి ఆ 3 నెలల కూతురు సహా 7 కుటుంబ సభ్యులను ఈ 11 మంది చంపేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఇష్యూ మీదన ఈ వాదనలు ప్రతివాదనలు జరుగుతున్నాయి.